మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలను చదువుతున్నాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చదివిన ఈ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఈ మాట ఎక్కడిదంటే యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలోనిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలన్నీ కూడా యేసు ప్రభు చేసిన పర్వత ప్రసంగం లేదా కొండ మీద ప్రసంగం అని చెప్తాం. ఆ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఈ లోకంలో చాలా మార్గాలు మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. వాటి అన్నిటిలో కంటే యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. ఇరుకు ద్వారాన్ని ఎవరు ఇష్టపడతారు? అసలు ఇల్లు మనం కట్టుకున్నప్పుడు ద్వారం విశాలంగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, గేటు విశాలంగా ఉంటే చక్కగా పోయి రావటానికి బాగుంటుంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఈ ద్వారము ఎటువంటిది అంటే ఇరుకు ద్వారం అంటే కొంచెం ఇబ్బంది కలిగించేది, చాలా సంకుచితంగా ఉండేది, వెళ్ళడానికి కష్టంగా ఉండేది, నడవడానికి కొంచెం ఇబ్బంది కలిగించేది. అయినా సరే దాని ద్వారానే ప్రవేశించండి. ఎందుకంటే వెడల్పు మార్గం ఉంది లోకంలో. ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయి మనుషులందరి ముందు దేవుడు పెట్టిన మార్గాలు. ఒకటి ఇరుకు మార్గం, రెండవది విశాలమైన మార్గం. ఇరుకు మార్గంలో వెళ్ళడం చాలా కష్టమే, ఇబ్బంది, చాలా యాతనే. కానీ అదే మార్గంలో ప్రవేశించండి అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకు ఆ మార్గంలో ప్రవేశించాలి అంటే అది జీవానికి తీసుకెళ్లే మార్గం. ఇరుకు ద్వారం ఏం చేస్తుంది? జీవంలోనికి తీసుకెళ్తుంది. మరి ఈ లోకంలో విశాలమైన మార్గం కూడా ఒకటి ఉంది, దాని ద్వారా చాలామంది ప్రవేశిస్తూ ఉంటారు. కానీ అది ఎటు తీసుకెళ్తుందంటే నరకం వైపు తీసుకెళ్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 2 మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఉంటారు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఇరుకు మార్గంలో ఉండేవాళ్ళు ఉన్నారు, విశాలమైన మార్గంలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇరుకు మార్గంలో ఉండేవాళ్ళు చాలా కట్టడిగా ఉంటారు, కొన్ని చేయాలనిపించినా చేయలేని పరిస్థితి, చేయకూడదు అనుకుంటారు. అదే జీవానికి తీసుకెళ్లే మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేనే ద్వారాన్ని. ఏమంటున్నాడు? నేనే ద్వారాన్ని, నేనే మార్గాన్ని, నా ద్వారానే తప్ప మరి ఎవడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. అంటే జీవం పొందాలి అంటే, జీవానికి వెళ్ళాలి అంటే మార్గం నేనే. అంటే యేసు ప్రభు అనే ఆ ఇరుకు మార్గంలోకి నీవు నేను ప్రవేశించాలి. ఎప్పుడైతే ఆ ఇరుకు మార్గంలోకి ప్రవేశిస్తావో నీకు ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఉన్న మార్గమే కొంచెం, నీకు ఇష్టం వచ్చినట్లుగా తిరగడానికి లేదు. ఒక పద్ధతి అంటే ఆ పద్ధతిలోనే వెళ్ళాలి. అటు ఇటు తిరిగితే ఇంక అది కష్టం. మీకు అర్థమైందా? మనకు బాగా ఉదాహరణకి అర్థం కావాలంటే ఒక చిన్న గొంది మాత్రమే ఉంది, అది నువ్వు ఎట్లా ఉంటే పోలేవు, ఎట్లా ఉంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్తే పోగలవు. అప్పుడు అట్లాంటి సమయంలో నేను ఇట్లా ఎంతసేపు నడుస్తాను, ఇట్లా కష్టం కొద్ది నడవటం అని చెప్పేసి ఇట్లా తిరిగావే అనుకో, ముందుకు పోతావా? కదలగలవా? ఇక కదలలేవు. ఎందుకంటే ఆ మార్గం అంత సంకుచితంగా ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క మార్గం ఈ లోకంలో సంకుచితంగానే ఉంటుంది. నేరో వే అంటున్నాం, అంటే కొంచెం మార్గం, సంకుచిత మార్గం. బ్రాడ్ వే కాదు ఇది. బ్రాడ్ వే అంటే ఏమంటున్నాం? విశాలమైన మార్గం, ఏమైనా చేయొచ్చు, ఏటైనా తిరగవచ్చు, ఎట్లాగైనా ఉండొచ్చు. కాదు.
యేసుక్రీస్తు యొక్క మార్గం ఎట్లాంటిది? ఇది ఇరుకు మార్గం, నేరోవే. కాబట్టి నువ్వు ఒక పద్ధతిలోనే, ఒక క్రమంలోనే అటు వెళ్ళాలి తప్ప నీకు ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఇరుకు మార్గం. ఆ మార్గాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. ఆ మార్గం ఎవరంటే యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తులోకి నువ్వు ఎప్పుడైతే ఎంటర్ అయిపోయావో, ఆ మార్గంలో ప్రవేశిస్తావో, అది ఎట్లాంటిదంటే స్ట్రైట్గా తీసుకెళ్తూ ఉంటుంది, ముక్కుసూటిగా తీసుకెళ్తూ ఉంటుంది. వంకర టింకరలు ఏమి ఉండవు దాంట్లో. చక్కగా తీసుకెళ్తూ ఉంటుంది, జీవానికి వెళ్తుంది. ఈ లోకంలో ఈ 2 మార్గాల్ని దేవుడు మనుషులందరి ముందు పెట్టాడు. పెట్టి ఏ మార్గాన్ని ఎంచుకుంటావో నీ ఇష్టమని స్వేచ్ఛ ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ లోకంలో దేవుడు మనుషులుగా మనల్ని పుట్టించేటప్పుడు ఒక రోబోలాగా దేవుడు చేయలేదు మనల్ని. మీకు తెలుసా? రోబోలు ఉన్నాయి. ఆ రోబోలు ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ చేస్తారు, లోపల ప్రోగ్రామ్ ఇస్తారు. వాళ్ళు ఎట్లాగా ప్రోగ్రామింగ్ ఇస్తే అట్లాగా పనిచేస్తూ ఉంటాయి అవి. ఇదిగో గో అనగానే వెళ్ళాలి అనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెడతారు. ఎప్పుడైతే ఈ మనిషి గో అన్నాడో వెంటనే అవి వెళ్తూ ఉంటాయి. స్టాప్ అనగానే ఆగిపోవాలి అని ప్రోగ్రామింగ్ చేస్తారు. ఎప్పుడైతే వెళ్తూ వెళ్తూ ఉండగానే స్టాప్ అంటారో అవి ఆగిపోతాయి. ఇట్లాగా రోబోలు ఏం చేస్తాయంటే వాళ్ళ లోపల ఉన్న ప్రోగ్రామింగ్ని బట్టి అవి కదలటం కానీ, పనిచేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాయి. వాటికి స్వతహాగా ఆలోచించే శక్తి కానీ, నేను చెయ్యను ఆ ఆలోచన కానీ, మాట కానీ రావు. ఎందుకంటే మనం తయారు చేసుకున్నాయి, మనం చెప్పినట్లుగా అవి వింటూ ఉంటాయి. కానీ దేవుడు మనలందరినీ కూడా రోబోలాగా చేయలేదు. ఏమంటున్నాం? రోబోలాగా చేయలేదు. ఒకవేళ మనం అందరం కూడా రోబోలాగా దేవుడు చేసుంటే, ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చేసి అందరూ మారు మనసు పొందండి అనగానే ఏమయ్యేది? ఈ లోకమంతా మారు మనసు పొందుండేది. అందరూ ఉదయాన్నే లేవగానే ప్రార్థనలో ఉండండి అని ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చి దేవుడు వదిలేస్తే అందరూ పొద్దున్నే లేవగానే మోకరించి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళేవాళ్ళు. కానీ దేవుడు అట్లాగా చేయలా. ఏ మనిషిని కూడా బలవంతం చేత తన సన్నిధికి ఆయన ఎప్పుడు కూడా నెట్టడు. ఇదే దేవునికి దయ్యానికి ఉన్న తేడా. దేవుడు ఏంటంటే నీవు ఆహ్వానిస్తే ఆయన నీ హృదయం లోపలికి వస్తాడు. నీవు ఆహ్వానించేంత వరకు నీ హృదయపు తలుపు ఆయన తడుతూనే ఉంటాడు. మనం ప్రకటన గ్రంథం 3:20 చూస్తే, ఇదిగో నేను హృదయం అనే తలుపు వద్ద ఉండి తట్టుచున్నాను. చదువుదా ఆ మాట. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నించుండి తట్టుచున్నాను. ఎవడైనా సరే నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని వద్దకు వస్తాను, అతడితో నేను, నాతో కూడా అతడు భోజనం చేస్తాం. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. ఏమంటున్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద ఉండి తట్టుచున్నాను. తలుపు అంటే మన ఇంటికి ఉన్న తలుపు కాదు, ఇది హృదయపు తలుపు. యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా, తన మాట ద్వారా ప్రతిసారి నీ హృదయపు తలుపు తడుతూ ఉంటాడు. ఆయన స్వరాన్ని నువ్వు గుర్తించి, ఇదిగో ప్రభు నాతో పిలుస్తున్నాడు, నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడని నువ్వు వచ్చి నీ హృదయపు తలుపు తెరిచి ఆయన లోపలికి ఆహ్వానిస్తే, ప్రభు అదే అంటున్నాడు, ఎవడైనా సరే తలుపు తెరిచి లోపలికి నన్ను ఆహ్వానిస్తే నాతో కూడా అతడు, అతనితో కూడా నేను భోజనం చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారంట దేవుడు? భోజనం చేస్తాం. భోజనం అంటే మనం మాట్లాడుతున్న ఈ భోజనం కాదు. దేవుడు మనతో కలిసి ఉండడమే నిజంగా మనకు భోజనం, ఆహారం, పానం కూడా. అంటే రోమాపత్రిక 14:17 ఒక మాట ఉంటుంది, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, మరేంటంట? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందం. ఇది దేవుడు మనతో భోజనం చేయడం అంటే ఆయన నీతి మనకిస్తాడు, ఆయన సమాధానం మనకిస్తాడు, ఆయన పరిశుద్ధాత్మ యందు ఆనందం మనకిస్తాడు. ఆ రకంగా ఆయన మనతో, మనం ఆయనతో భోజనం బల్ల దగ్గర కూర్చుంటాం.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్లాగా యేసుక్రీస్తు నీ హృదయంలోనికి రావాలంటే నీవే నీ హృదయపు తలుపు తెరవాలి. నీవే ఆయన లోపలికి ఆహ్వానించాలి. అప్పుడే ఆయన లోపలికి వస్తాడు తప్ప, నేను సృష్టించిన వాడివి కదా నీవు, ఈ హృదయం నేను సృష్టించింది కదా, ఈ హృదయం నేను పెట్టింది కదా, ఏంటి నాకే తలుపు ఏంటి నీవు అని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేవాడు కాదు ఆయన. బలవంతంగా దేవుడు నీ హృదయంలోనికి రాడు, నీ జీవితంలోకి రాడు. నీకై నువ్వు ఆయన ఎరిగి ఆహ్వానిస్తే వస్తాడు. ఇది దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క మనసు. అదే అపవాది అయితే అట్లా ఉండడు. వాడు బలవంతంగా నీ లోపలికి ఎంటర్ అవుతాడు. మీకు అర్థమైందండి? అపవాది ఏం చేస్తాడు? బలవంతంగా నీ హృదయంలోకి వచ్చేస్తాడు, నీ లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవడమే కాదు, నిన్ను సంపూర్ణంగా ఆక్రమించుకుంటాడు. నీ ఆలోచనను ఆక్రమించుకుంటాడు, నీ నోటిని ఆక్రమించుకుంటాడు, నీ చేతులు, నీ కాళ్ళని, నీ పని మొత్తాన్ని కూడా, నీ శరీరం అంతటిని ఆక్రమించుకొని ఈ వాడి ఇష్టానుసారంగా జరిగించుకుంటూ ఉంటాడు. మీరు చాలాసార్లు ఆ దురాత్మలు పట్టిన వాళ్ళని గమనిస్తే, ఆ దురాత్మ పట్టిన వానిలో ఉన్న అపవాది ఏం చేస్తాడు? ఏయ్ కూర్చో 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 కూర్చో, తాగు, కేకేసిన పిల్ల తాగు. ఆ దురాత్మ పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, వాళ్ళ చేతులు ఏం చేస్తున్నాయి, కాళ్ళు ఏం చేస్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమి స్పృహ ఉండదు. అంటే వాళ్ళందరూ కూడా ఎవరు అధీనంలో ఉంటారు చెప్పండి? అపవాది అధీనంలో ఉన్నారు. అంటే అపవాది ఏం చేశాడు? వాళ్ళని సంపూర్ణంగా కంట్రోల్లో పెట్టుకుంటాడు. వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళు వెళ్ళారా అట్లా అంటే కాదు. వాళ్ళకి ఇష్టమై అపవాదికి వాళ్ళు వెళ్ళలేదు. అపవాదే వాళ్ళలో ప్రవేశించి వాళ్ళని తన అధీనంలోకి తీసుకున్నాడు. ఏది చెప్తే అది చేసేలాగా, ఏది మాట్లాడిస్తే అది మాట్లాడేలాగా వాడు చేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అట్లా రాడు నీలోనికి. దేవుడే కనుక అట్లాగా వచ్చి చేస్తే నువ్వు ఎప్పుడో మారు మనసు పొందుతావు, ఎప్పుడో నీ జీవితం మార్చుకుంటావు, నీ అలవాట్లు పద్ధతులు అన్నీ మారిపోతాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా నీలోనికి దూరి నిన్ను తన కంట్రోల్లో పెట్టుకునేవాడు కాదు ఆయన. నీకై నీవు దేవా, నేను నీకు దాసుడిని నాయన, నేను నీకు సేవకుడిని ప్రభువా, అయ్యా నాలోనికి రండి, మీకు ఇష్టమైనది నా ద్వారా జరిగించండి అని మనం ఆహ్వానిస్తే మాత్రమే ఆయన మనలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క మార్గంలోకి ప్రవేశించడం అంటే ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించి, అయ్యా నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరిగించు, నాకు ఇష్టమైనట్లుగా నేను జీవించడం కాదు, నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని మలుచుకో ప్రభువా అని మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో మనం కలిగి ఉన్నదంతా కూడా దేవుడు మనకు ఇచ్చిందే అని మనం హృదయపూర్వకంగా నమ్మి, అయ్యా ఈ జీవితం నీవిచ్చింది, ఈ శరీరం నీవిచ్చింది, ఇదిగో ఈ చేతులు, ఈ కాళ్ళు, ఇవన్నీ కూడా నీవిచ్చిన కృప తండ్రి, వీటిని నీ పని కోసం వాడుకోదేవా అని మనలను మనం సంపూర్ణంగా ఆయన పాదాల మీద పెట్టుకోవటం, ఆయన బలిపీఠం మీద పెట్టుకోవటం, సజీవ యాగంగా. అది కూడా ఎట్లాగంటున్నాం? సజీవ యాగంగా. పాత నిబంధనలో బలిపీఠం మీద పెట్టేవాళ్ళు, సజీవ యాగంగా కాదు, చంపేసి పెట్టేవాళ్ళు. దహన బలి కానీ, తర్వాత పాప పరిహారార్థ బలి కానీ, సమాధాన బలి కానీ, ప్రాయశ్చిత్తార్థ బలి కానీ, పాత నిబంధనలో లేవీ కాండంలో చాలా రకాలైన బలులు ఉన్నాయి. ప్రతి బలిలో కూడా ఏం చేస్తారు? ముందు ఆ జంతువుని చంపేసి దాని చర్మాన్ని ఒలిచేసి దాని లోపల ఉన్న పేగులన్నీ తీసేసి వాటన్నిటిని సపరేట్ చేసి దాన్ని మొక్కలుగా చేసి వాటన్నిటిని బలిపీఠం మీద పెట్టేవాళ్ళు. అంటే జంతువుని చంపేసి దాన్ని ముక్కలు చేసి అప్పుడు బలిపీఠం మీద దహించేవాళ్ళు. ఇది పాత నిబంధనలో జరిగింది. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత మనలను మనమే దేవునికి సమర్పించుకోవాలి. చచ్చిపోయి కాదు, బ్రతికి ఉండగానే. ఎట్లాగా? సజీవంగా. చదువుదాం ఒకసారి ఆ మాట. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. చూడండి పౌలు ఏమంటున్నాడు, నా సహోదరులారా, దేవునికి సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. అది కూడా ఎట్లాగా? పరిశుద్ధంగా. ఎట్లా సమర్పించుకోవాలంటే మనల్ని మనం పరిశుద్ధంగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. అలాగ సమర్పించుకోవడమే తర్వాత మాటలో ఏమంటున్నాడు చదువుదాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవునికి నీవు సేవ చేయటం అంటే. చాలామంది దేవుని సేవ అంటే ఇదిగో ఇట్లాగా వాక్యం బోధించటం, లేకుంటే సంఘాలను కట్టడం, లేకపోతే నలుగురికి దేవుని మాటలు చెప్పడం, ఇది మాత్రమే సేవ అనుకుంటారు. కానీ ఇక్కడ యుక్తమైన సేవ చెప్తున్నాడు. ఏంటిదంటే పరిశుద్ధంగా, నీతిగా నీ శరీరాన్ని, నీకున్న జీవితాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకుంటున్నావే, అది నిజమైన సేవ, యుక్తమైన సేవ అది. ఇట్టి సేవ దేవునికి అనుకూలమైన సేవ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి సేవ అందరూ చేయొచ్చు. మీకు అర్థమైందా? వాక్యం బోధించే ఈ సేవ కొంతమంది చేస్తున్నారు, ప్రసంగాలు చేసే ఈ సేవ కొంతమంది చేస్తున్నారు. కానీ నీతిగా పరిశుద్ధంగా తమ దేహాలను దేవునికి సమర్పించుకోగలిగే ఈ సేవ ప్రతి ఒక్కరూ చేయొచ్చు, చేయాల్సిందే. అలా చేస్తే నిజంగా నీవు జీవానికి వెళ్ళే మార్గంలో ఉన్నట్లు. అలా చేయడం లేదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ దేహాన్ని వాడుకుంటున్నావంటే నీవు ఉంది ఇరుకు మార్గంలో కాదు, జీవానికి వెళుతున్న మార్గంలో కాదు, యేసుక్రీస్తు మార్గంలో అస్సలే కాదు. మరి విశాలమైన మార్గంలో వెళ్తున్నావు అన్నమాట. మరి ఆ విశాలమైన మార్గం ఎటు తీసుకెళ్తుంది? చివరికి నరకానికి తీసుకెళ్తుంది, నాశనానికి తీసుకెళ్తుంది. ఈ లోకంలో చాలామంది విశాలమైన మార్గంలోనే ప్రయాణిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుతో ఒకసారి శిష్యులు అన్నారు, ఏంటి ప్రభువా, రక్షణ పొందేవాళ్ళు కొద్దిమందేనా నాయనా? రక్షణ పొందేవాళ్ళు కొద్దిమందేనా అని అంటే యేసు ప్రభు అన్నాడు, అబ్బాయి, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి కాస్త పోరాడండి. ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలి? ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే పోరాడాలి. విశాలమైన మార్గంలో పోరాడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది విశాలంగానే ఉంది, వెళ్ళిపోతాం. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే, ఇరుకు మార్గంలో నడవాలి అంటే నువ్వు పోరాడాల్సిందే. ఆ పోరాటం పాపంతో పోరాటమై ఉంటుంది, శోధనలతో పోరాటమై ఉంటుంది, జీవితంలో వచ్చే కష్ట నష్టాలతో కూడిన పోరాటం ఉంటుంది, శ్రమలతో కూడిన పోరాటం ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు ఇరుకులు నీ జీవితంలోకి వస్తుంటాయి, వాటితో పోరాటం ఉంటుంది. వీటన్నిటినితో నువ్వు పోరాడుతూ ఈ ఇరుకు మార్గం గుండా ప్రవేశిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మాత్రమే కాదు, పాత నిబంధనలో సైతం దేవుడు తన బిడ్డలకు ఇదే మాట చెప్తూ వచ్చాడు, అబ్బాయి, ఏ మార్గాన్ని మీరు ఎంచుకుంటారో మీరు కోరుకోండి. జీవ మార్గం మీ ముందు పెడుతున్నా, మరణ మార్గం మీ ముందు పెడుతున్నా, ఏది ఎంచుకుంటావో చూసుకో అని అప్పుడే చెప్పాడు. చదువుదాం ఒకసారి పాత నిబంధనలో కూడా. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రజలతో నీవు ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీదుట పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాత నిబంధనలో సైతం ఇర్మియా ద్వారా దేవుడు ఈ ప్రజలందరితో చెప్పాడు, అబ్బాయి, 2 మార్గాలు మేము ముందు పెడుతున్నా. ఒకటి జీవ మార్గం, ఇంకోటి మరణ మార్గం. మీరు నా మాటలు విని నా ఆజ్ఞలను అనుసరించి దాని ప్రకారం మీరు నడుచుకుంటూ ఉంటే ఇదిగో జీవ మార్గంలో ప్రవేశిస్తారు, మీకు జీవం కలుగుతుంది. కానీ నా మాటలు వినకుండా ఇదిగో మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ వెళితే మరణం పొందుతారు. కాబట్టి ఏ మార్గాన్ని మీరు ఎంచుకుంటారో మీరే ఆలోచించుకోండి అని దేవుడు పాత నిబంధన నుంచి ఎప్పటి వరకు కూడా మనుషులందరి ముందు పెడుతూనే ఉన్నాడు. కాబట్టి తీర్పు దినాన, ఎప్పుడు ఏ దినం అంటున్నాం? తీర్పు దినాన, దేవా నువ్వు మాకు చెప్పలేదు, నువ్వు మాకు ఈ విషయాలు ఏమీ తెలియజేయలేదు, తెలియజేస్తే మేము ఇరుకు మార్గంలో ఎంచుకునే వాళ్ళమే, తెలియజేస్తే మేము జీవ మార్గంలోకి వచ్చేవాళ్ళమే అని అంటానికి లేదిక.
మీకు అర్థమైందండి? పాత నిబంధన నుంచి ఎప్పటి వరకు కూడా దేవుడు అన్ని మార్గాల్ని మనకు చూపిస్తూనే ఉన్నాడు. నీవు ఏది ఎంచుకుంటావనేది నీ స్వేచ్ఛ. అది దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. అంతేగా నేను ఒక రోబోలాగా చేయలా. రోబోలాగా చేస్తే ఈ పాటికి నువ్వు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవాడివి. దేవుడు నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. ఇది నీకు నాకు కాదు. మొట్టమొదటిసారిగా అవ్వ ఆదామును చేసినప్పుడు సైతం దేవుడు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చాడు. ఎంత స్వేచ్ఛ అంటే ఎంచుకునే స్వేచ్ఛ. ఆ ఎంచుకునే స్వేచ్ఛ గనక ఆనాడు అవ్వ ఆదాముకు లేకపోయి ఉంటే ఆ పండుని ఎంచుకునే వాళ్ళు అసలు మీరు ఆలోచించండి. వాళ్ళకు గనక ఆ స్వాతంత్రం ఆ స్వేచ్ఛ లేకపోయి ఉంటే ఆ పండుని తీసుకొని తినే అంత స్వేచ్ఛ వాళ్ళకు ఉండేదా? ఉండేది కాదు. దేవుడు మొట్టమొదటి నుంచి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడు. ఇదిగో ఇది తినొద్దు అని చెప్తున్నాను నేను, తినకండి అన్నాడు. కానీ వాళ్ళు లేదు లేదు మేము తింటాం, మాకు తింటే అది వస్తుంది ఇది వస్తుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి తిన్నారు. దేవుడు వాళ్ళనేమి కంట్రోల్ పెట్టలా. నేను తినొద్దని చెప్పాను కదా, నువ్వెందుకు వచ్చావు ఇటు అని దేవుడు అక్కడేమి ఆపలా వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళారు, తినాలి అని వెళ్ళారు, తిన్నారు. దాని ఫలితాన్ని వాళ్ళు ఇప్పటికీ చూస్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను కావాలని కంట్రోల్లో పెట్టాడు. ఎంచుకునే స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. నీవు ఆయన ఎరిగి, దేవా నీవు నా కోసం రక్తం అర్పించావు, ప్రాణం అర్పించావు, నా కోసం నీవు చనిపోయావు, ఇదిగో దేవా ఇదిగో నేను నిన్ను నమ్ముతున్నానని హృదయపూర్వకంగా నీవు వస్తే ఆయన సంతోషిస్తాడు. అంతేగాని నిన్ను కంట్రోల్లో పెట్టుకొని నిన్ను బలవంతంగా పరలోకాన్ని తీసుకెళ్ళేవాడైతే కాదు ఆయన. నిన్నెప్పుడు కూడా ఆయన బలవంతం చేయడు. నీకు స్వేచ్ఛనిచ్చి హృదయపూర్వకంగా నీవు ఇష్టపడి తన దగ్గరికి రావాలనే ఆయన కోరుకుంటాడు. మనకి బాగా తెలుసు, తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో చిన్న కుమారుడు తండ్రి ఆస్తులు నాకు వచ్చే భాగమి అని ఆస్తిని అంతా సమకూర్చుకుని దూరదేశానికి పోయాడు. ఎక్కడికి పోతున్నావురా నీవని చొక్కా పట్టుకున్నాడా తండ్రి? మీరు చెప్పండి, చొక్కా పట్టుకున్నాడా? తండ్రే కదా, హక్కు ఉంది కదా, లాగి 4 పీకొచ్చు కదా. అయినా సరే బలవంతంగా తన దగ్గర ఉంచుకోవటం తండ్రికి ఇష్టం లేదు. అప్పటిదాకా ఇష్టపడ్డాడు, తండ్రితోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు వద్దు అని వెళ్తున్నాడు. బలవంతంగా తండ్రి తన దగ్గర ఉంచలేదు. ఒకవేళ ఉంచితే ఏమయ్యేది చెప్పండి? చిన్న కుమారుడిని తండ్రి బలవంతంగా తన దగ్గర ఉంచేస్తే 10 మంది కాపలా వాళ్ళని పెట్టేసి పని మనుషుల్ని, ఆలోచించండి ఒకసారి. పోతున్నాను కదా బయటికి, ఎక్కడికి రా నువ్వు పోయేదని కాలర పట్టుకొని లాగి లోపలేసి చుట్టూ 10 మందిని కాపలా వాళ్ళని పెట్టుంటే ఏమై ఉండేది? హృదయపూర్వకంగా సేవించేవాడా తండ్రిని? ఇష్టపడి ఇంట్లో ఉండేవాడా? లేదు, ఉండడు. బలవంతంగా దేవుడు నిన్ను ఎప్పుడు కూడా అట్లా చేయడు. కానీ నువ్వు ఇష్టపడి వస్తే ఆయన నిన్ను ఎప్పుడూ కాదనడు. చిన్న కుమారుడు బయటికి వెళ్ళాడు, అంత ఖర్చు పెట్టుకున్నాడు, మొత్తం తినడానికి తిండి లేదు. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నావురా, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావురా అని అనలేదు. తిరిగి వచ్చాడు, హృదయపూర్వకంగా తిరిగి వచ్చాడు, ఉద్దేశపూర్వకంగా తిరిగి వచ్చాడు, ఇష్టపడి తిరిగి వచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా కాదనడు. ఇది దేవుని యొక్క మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దినాల్లో ఉన్న దేవుని యొక్క మనసు ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ఆయనైతే మారలేదు. మనిషిగా నువ్వు నేను మారుతున్నామే తప్ప ఆయన ఎప్పుడూ మారలేదు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు 2 మార్గాలు నీ ముందు పెట్టాడు. ఇరుకు మార్గమా, విశాలమైన మార్గమా? ఇరుకు మార్గం అంటే ఇదిగో నువ్వు కావాలనే దాంట్లో ప్రవేశించాలి. ఆయన ఇబ్బంది పెట్టి నిన్ను దాంట్లోకి నెట్టడు. నీకు అర్థమైందా? ఇది ఇరుకు మార్గం అబ్బాయి, దీంట్లో వెళితే జీవానికి పోతావు అని చెప్తాడు. ఇది విశాలమైన మార్గం, దీంట్లోకి వెళితే నరకానికి వెళ్తావని నీకు చెప్తాడు. నీవు ఇష్టపడి ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే మంచిది. అంతేగాని నిన్ను బలవంతంగా ఆయన లోపలికి నెట్టి దీంట్లోకి వెళ్ళిపో అని అనడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈ లోకంలో చాలా తక్కువ మంది మాత్రమే రక్షణ పొందుతూ ఉంటారు.
మీకు అర్థమైందా? లోకంలో రక్షణ పొందేవాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. ఎందుకు మరి తక్కువ మంది రక్షణ పొందుతున్నారంటే ఆ కొద్ది మంది ఇష్టపడి ఆ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఇరుకు మార్గంలో రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇరుకు మార్గంలోకి వస్తే మనకి ఇష్టం వచ్చిందంతా చేయడానికి వీలుండదు. దేవుని వాక్య ప్రకారమే చక్కగా నడుచుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు చూపించిన మార్గంలోనే మంచిగా వెళుతూ ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట మరి అనటానికి స్వేచ్ఛ లేదు. ఎట్లా పడితే అట్లా జీవించడానికి స్వేచ్ఛ లేదు. సంకుచితంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వదిలే అని మాకెందుకు ఇబ్బంది అని, ఈ ఇరుకు మాకెందుకు, ఈ సంకుచితం మాకెందుకు, ఇబ్బంది పడుతూ మేందుకు పోవాలి, హ్యాపీగా ఉన్నంతకాలం ఎంజాయ్ చేస్తూ లోకంలో జీవించవచ్చు అని విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు మనుషులు. అందుకనే రక్షణ పొందే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారంటే చాలా తక్కువ మంది. జీవంలోకి ప్రవేశించే వాళ్ళు ఎంతమంది? తక్కువ మంది మాత్రమే ప్రవేశిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు అందుకని అంటున్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడం కోసం పోరాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలవంతంగా ప్రవేశించాలి. దేవుని రాజ్యంలోకి ఎట్లా ప్రవేశిస్తారంట? బలవంతంగా, అంటే కష్టపడి బలమంతా ఉపయోగించి దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. మరి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, దేవుడు నీ ముందు 2 మార్గాలను పెడుతున్నాడు. ఏది ఎంచుకుంటావనేది అది నీ స్వేచ్ఛ. దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. మంచి మార్గాన్ని ఎంచుకున్నావా, చక్కగా జీవానికి వెళతావు. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ కూడా జీవంలోకి ప్రవేశిస్తారు. లేదు, విశాలమైన మార్గాన్ని ఎంచుకున్నావా, జాగ్రత్త, అది నరకానికి నిన్ను తీసుకెళ్తుంది. నీవు పాడవుతావు, నీ పిల్లలు పాడవుతారు, తర్వాత నీ కుటుంబం కూడా పాడవుతుంది. చివరికి నరక ప్రాయులు అయిపోతారు అందరూ. కాబట్టి దేన్ని ఎంచుకుంటున్నాం మనం? ఎటువైపు మనం ప్రయాణిస్తున్నాం? ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక మార్గంలో ఎంచుకుంటాడు, వెళ్తాడు. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఏదో ఒక మార్గంలోకి వెళ్ళాల్సిందే. నువ్వు ఇష్టపడితేనా ఈ సంకుచిత మార్గంలో వెళ్తావు, జీవంలోకి వెళ్తావు. నాకు ఇట్లా ఇష్టం లేదంటే ఇక నువ్వు వెళ్ళే మార్గం అంతా ఎట్లా ఉంటుంది? ఇక విశాలమైన మార్గమే. కాబట్టి ఏ మార్గంలో మనం ఉన్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతిరోజు మనం ఇది చూసుకోవాలి, దేవా నేను నీ మార్గంలో ఉన్నానా, లేక నాకు ఇష్టమైంది చేస్తూ విశాలమైన మార్గంలోకి వెళ్తున్నానేమో అని ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అలా పరీక్షించుకుంటూ ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.